సండే, రేపు వచ్చి మండే. కాకపోతే రేపు మండే అని ఎందుకు చెప్పినానంటే రేపు యూకేలో బ్యాంక్ హాలిడే, మే 4th. రేపు 4th కదా, మే 4th హాలిడే, బ్యాంక్ హాలిడే. సో అందుకని ఈరోజు రేపు ఆఫే కదా, ఇంట్లోనే ఉంటాం కదా అనేసి మా ఫ్రెండ్స్ మేమంతా ఇక్కడే పక్కనే లేక్ డిస్ట్రిక్ట్ అని మాకు పక్కనే 1.5 hour ఉంటుంది. సో అక్కడికి పోతాన్నాం మేము వేరే కపుల్ సో 6 members పోతాం. ఈరోజు నైట్ అక్కడే స్టే చేసి ఆ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాము అని అనుకుంటాను. కాకపోతే పొద్దున్న చర్చ్కి పోయినాము. చర్చ్ తర్వాత 12కి అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మధ్యలో సర్వీసెస్లో ఆగి KFC తినేసి మళ్ళీ పోతానమ్మా డెస్టినేషన్కి. నేను వీడియో తీసేది మర్చిపోయినా, సో అందుకనే ఇప్పుడు స్టార్ట్ చేసినాను అట్లా. వెదర్ ఏమో ప్రస్తుతానికి చాలా క్లౌడీగా ఉంది, వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. ఎందుకంటే నేను గూగుల్లో వెదర్ చూసినప్పుడు కూడా వర్షం అనేది ఇంకా చూడాలి ఆడపోయినాక ఎట్లుంటుందో ఏమో అని. మోటార్ వే కూడా ఎక్కేసినాం మేము. క్లౌడీగా ఉంది వెదర్. క్లౌడీగా ఉంటే కూడా ప్రాబ్లంలా, రెయిన్ పడకపోతే చాలు నాకైతే. ఎందుకంటే ఆడికి పోతాంటాం కదా, మళ్ళీ ఆడ తడిసేది అంత తలకాయ నొప్పి అది. మా ఫ్రెండ్స్ అయితే వెనకాల ఉండారు, ఇంకో ఫ్రెండ్స్ అయితే ముందర ఉండాడు, మేము మధ్యలో ఉండాము. చాలా బాగుంది వ్యూ. ఓ మై గాడ్, ఈ కొండలు ఈ వింటర్లో మళ్ళీ వేరేగా ఉంటాయి, నల్లగా అయిపోయింటాయి రాయల్లాగా. ఆడ పైన పెద్ద మబ్బుగా భలే ఉన్నాయి మౌంటైన్స్. మేము పోయే ప్లేస్ పేరు వచ్చి బటర్మేర్. అది లేక్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. లేక్ డిస్ట్రిక్ట్ అంతా ఇట్లానే ఉంటుంది, మొత్తం బ్యూటిఫుల్గా, మొత్తం లేక్స్, మౌంటైన్స్. అసలు ఎంత నారోగా ఉంది ఈ రోడ్. జనాలు కూడా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి మంచిగా మెయింటైన్ అవుతుంది. సో ఆయనకి మనము దారి ఇచ్చినాం కాబట్టి ఆయన పోతా ఉన్నాడు అనమాట. ఇట్లా కాదు ఆమె. ఇట్లా ఉంది. వచ్చేసినాం లేక్స్లోకి. బటర్మేర్కి పోతున్నాం మా కార్ పార్క్ కోసం. ఎట్లా యాపక్క లెఫ్ట్ సైడ్ చూసినా, రైట్ సైడ్ చూసినా, యాపక్క చూసినా ఇట్లానే ఉంది మొత్తం వ్యూ. ఇక్కడ జనాలు లెఫ్ట్ సైడ్ చూడ ట్రెక్కింగ్ కూడా చేస్తుంటారు. గ్రేట్ అబ్బా, అట్లా చేయాలి మనం కూడా. సీనరీ బాగుందని నేను వ్యాస్ మధ్యలో ఆగి కార్ దిగి మరి వీడియో తీసుకున్నాము. నెక్స్ట్ వీడియో ఇది కార్ దిగింది కాదే, కార్లోనే పోతున్నాము. వేరే ఒక్క చోట ఆగి తీసుకున్నాము. ఆ వీడియో పెడతా. సో ఇట్లా అటుపక్క వాళ్ళు పోతాండ్రు, ఇటుపక్క మేము పోతాండం. సరిపోయింది కరెక్ట్గా. ప్లేస్ కూడా నాకెందుకో ఈ ఏరియా చాలా నచ్చింది. వచ్చినాము ఆల్రెడీ ముందు 3-4 సార్లు వచ్చినాము, కానీ ఈసారి నచ్చింది మంచిగా. మా ప్లేస్కి వచ్చేసి కార్ పార్క్ చేసి ఇంకా కాఫీ అన్నా లేకపోతే ఫ్రైసో వింగ్సో తిందాము అని ఆగినాము ఇక్కడ. నేను ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తాను బేసిక్లీ, అందుకే ఇట్లా తీసుకున్నా. అంటే ఫ్రెండ్స్తో పోయినా కదా, సరిగ్గా మాట్లాడలేకపోయినా నేను. అరే నా జీవితంలో చూడేది లేకని వచ్చింటా మేము మర్చిపోయినా. కింద చూస్తానవా? ఏవో 2-3 పెడతాను నా వీడియో. చూసినావా టులిప్స్ చూసినావా? ఎంత బాగున్నాయో. ఎడుంది వాటర్ ఫాల్? ఓ యా కనిపించింది, కానీ చాలా నైస్.
వాక్ స్టార్టింగ్లో ఈ బ్యూటిఫుల్ లేక్ కనిపించింది అండ్ ఆల్సో విత్ ద మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్లో. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇప్పుడు ఇట్లుంది కానీ వింటర్లో వేరే సమ్మర్లో వేరే రకంగా ఉంటుంది. ఇంకా సరే ఒక చిన్న వీడియో తీసుకున్నా. నేను వీడియోలు తీసుకున్నా కొన్ని అట్లా. బ్యాక్గ్రౌండ్, లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఏముంది, చాలా బాగుంది. చలి కూడా అట్లానే ఉంది గట్టిగా. అట్లే కొంచెం దూరం నడుచుకుంటా పోయినాక ఈ చెట్లు కనిపించినాయి. నాకేందో ఈ యాంగిల్ చూస్తుంటే 3D లెవెల్ లాగా అనిపించింది, 2D లాగా అనిపించలేదు. అందుకే దీన్ని ఆగి మరీ వీడియో తీసుకొని పెట్టాలా అని వీడియో తీసుకున్నా. బాగుంది, ఒక మూవీ లెవెల్ లాగుంది, బాగుంది. మళ్ళీ జూమ్ చేయాలి బ్రో. ఫస్ట్ పెట్టి పెళ్ళి కూతురు కావాలి నువ్వు వధువు రెడీ పెట్టాలా? అలా కాదు, మంచి కెమెరాతో ఇల్లు తీస్తే ఉన్నాయి బ్రో ఫోటోలు ఆల్రెడీ. దానివా ఇంటివా వాళ్ళే ఉంది బా బ్యూటీ అసలు. ఇంకా మధ్యలో ఆగి డ్రోన్ వీడియోస్ కూడా చాలా తీసుకున్నాం మేము. నేను ఇంకా మా ఆయన ఫోన్లో నుంచి సెండ్ చేసుకోలే డ్రోన్ వీడియోస్. ఇప్పుడు ఇది చూస్తా అంటే గుర్తొస్తుంది నాకు. నువ్వు వెళ్ళిపోతాండవు కదా ఎనీవేస్. కరెక్ట్ కాదు బ్రో. వెళ్ళాలంటే తర్వాత రాకపోతే మాత్రం మాకు సంబంధం లేదు. అరే మనం వెళ్ళేటప్పుడు 1 2 3 4 5 ఉన్నాం, వచ్చినప్పుడు 4 ఒక ఆయన రాదు. ఇదే లాస్ట్ లొకేషన్. ఇంక ఇక్కడ ఆగేసి ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం, డ్రోన్ షాట్లు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాము. అక్కడ ఒక ఇల్లు కూడా చాలా బాగుంది దూరంకి. ఇక్కడైతే ఒక ఆయన క్యాంపింగ్ వేసుకున్నాడు. బేసిక్లీ ఇది ప్రైవేట్ ల్యాండ్. ఆయన తీసినా నేను ఆడున్నాడు, ఒక్కడే ఉన్నాడు. మంచిగా క్యాంపింగ్ వేసుకొని మంట పెట్టుకొని బాగున్నాడు మంచిగా ఒకడే. మళ్ళా బ్యాక్ టు కార్ పార్క్. ఇక్కడ మధ్యలో లావెండర్స్ కనిపించినాయి మాకు. ఆ లావెండర్స్ కనిపిస్తాయేమో అని జూమ్ చేసినా ఏమో కనిపిస్తాడయో లేదో. మళ్ళా బాగుంది వాక్. ఎందుకంటే ఒక పక్క లేక్, ఇంకో పక్క మౌంటైన్స్, బాగుంటుంది అట్లా రెండు పక్క పక్కనే ఉంటే. ఇదో వీళ్ళిద్దరు ముందర నడుస్తాండ్రు నాకు కాపలాలాగా. నేను పడిపోతా అని మా ఆయన గ్యారంటీగా ఫిక్స్ అయిపోయినాడు. అందుకే నన్ను బాడీ గార్డ్ చేస్తా అన్నాడు. మేము ఫ్రెండ్స్ అంతా వచ్చినాం కదా, సో నాకు తెలియదు నేను కరెక్ట్గా మాట్లాడుతాంటానో లేదు అని. ఏందో సెల్ఫీ వీడియోలు తీసుకున్నా, కొన్ని ఇట్లా వీడియోలు తీసుకున్నా. మరి ఎట్లా వచ్చిందో ఏం అర్థం కాలే. నేను ఇంత ట్రెక్కింగ్కి పోతాము అనుకోలే. పోతాము, ఫోటోలు తీసుకుంటాము, వచ్చేస్తాము అనుకున్నా. చూస్తే ఇట్లుంది ప్లేస్. మా బ్యాచ్ అడబోతాను. బాగుంది. నేను ఇంటూ ద నేచర్ లాగా ప్రిపేర్ అయ్యి రాలేదంటే నా బూట్స్, ఈ జాకెట్, ఏ గ్లౌజ్ అన్నీ అట్లా ఓ మై డేస్. తీసే బ్రో ఇంకా ఇంకొకటి చేస్తా. చాలా ఉండుంటాయి లోపల. బయటకు వచ్చేది ఆకులు తీసుకో బ్రో. నాది టిష్యూ పేపర్ ఉంది, నాది టిష్యూ పేపర్ ఉంది. ఒక్క నిమిషంలో ఇస్తా బ్రో. వావ్, ఇది
ఇది మేకే విషయం అందరు మేకే విష్, అందరు మేకే విష్. కి అంకితం చేస్తున్నాం. అది తీయదు అక్కడ ఉండదు, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది అట్లా ఆవిడ. అన్ని ఎక్స్ట్రాక్ట్ ఆడియో కొడతా. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు నరికేసిన చెట్టు కనిపించింది. ఏనా వాయిస్ ఓవర్ ఇస్తలే. మనీదాయి ముందు పోయి ఇక్కడ అందుకే 100 కోసం అయినా పెట్టారు అనమాట. మన దగ్గర 2 పౌండ్ కాయిన్ ఉంది. అంత ఎక్స్పెన్సివ్ వద్దు మనకి. ఉన్నాయి ఇందాక చూపించాడు కదా అన్ని కాయిన్స్. మరి దాని వేసి కొట్టకి బాగుంది కదా ప్లేస్. ఇంకొంచెం అట్లే ముందుకు వస్తే దిస్ లొకేషన్ ఇస్ అమేజింగ్ కదా. మా ఆయన వీడియో తింటే తీస్తాను ఈ లొకేషన్ బాగుందని. చాలా నచ్చింది నాకు వ్యాస్కి. ఇక్కడ పక్కనే చిన్నగా నీళ్ళు పోతున్నాయి, స్ప్రింగ్ వాటర్ అంట. ఓ ఇక్కడే పక్కనే ఇక్కడ నుంచి ఇక్కడ వస్తాను లెఫ్ట్ సైడ్, అట్లానే ఇట్లా రైట్కి పోతే ఇక్కడ వస్తాను. అది మన లేక్, చాలా బాగుంది. ఫైనలీ వీఆర్ గోయింగ్ హోమ్. నాట్ హోమ్, హోమ్ కాదు అదే. ఎక్కడికి బా? హోటల్. హోమ్ టైమ్. సో అయిపోయింది మా వాక్. ట్రెక్కింగ్ అంటారు దాన్ని, వాకింగ్. ట్రెక్కింగ్ అంటే అది పెద్ద కథ. సో ఇప్పుడైతే బ్యాక్ టు హోటల్. మా హోటల్ నుంచి 1.5 hour దూరం. అది అయిపోయింది, పోతాను. నేనైతే అలసిపోయినా ఫుల్. అంటే నేను ప్రిపేర్డ్గా రాలే కదా, అందుకే అట్లా. ఇప్పుడైతే ఆకలిస్తుంది. ప్లాన్ ఏదో తెలియదు, మా వాళ్ళని అడగల ఏంది ప్లాన్, ఏం చేద్దాం ఇప్పుడు అని. సో మా వాళ్ళు ఏం చెప్తే అది డిసైడ్ అయ్యి వెళ్ళాల. ఇది వచ్చి బటర్ మేర్, కానీ మా హోటల్ ఉండేది వచ్చి కెండాల్. సో కెండాల్కి పోవాలా ఇప్పుడు. 1.5 hour చూపిస్తాను దీని నుంచి. నేను కాదు, మా ఆయనే కదా ట్రై చేసేది, నాకు రాదు. అట్లా ఎంత బాగుందో అసలు. మళ్ళీ రావాలనిపిస్తుంది, అంటే మంచిగా ప్లాన్ చేసి అట్లా వాకింగ్కి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ ఉంది వాటర్ ఫాల్స్, మొత్తం పై వరకు కూడా ఉంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొండ వరకు, పైన వరకు. మళ్ళా వాళ్ళు కాదు అంతవరకు. ఇప్పటికే అలసిపోయినా నేను. ఇదే మా స్టార్టింగ్ పాయింట్, మళ్ళీ బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత బ్యాక్ టు హోమ్. హోమ్ కాదు, హోటల్. సగం తీస్తారు ఆల్రెడీ. చలికి నడిచినాక కాఫీ తాగబద్దయింది నాకు వ్యాస్కి. సో ఆగి కాఫీ తీసుకున్నాం అక్కడ ఉన్న పబ్లో, కార్ పార్క్ దగ్గరే. బాగుంది, ప్రతి వ్యూ బాగుంది ఇక్కడ. ఇంకా ఫుడ్ సార్ట్ చేయాల. హోటల్కి కాల్ చేస్తే మేము వచ్చే టైంకి హోటల్ క్లోజ్ అంట. ఫుడ్ టేక్అవే తెచ్చుకొని తినండి అని కావాలంటే అని చెప్పినారు. సో టేక్అవేకి ఫోన్లు చేస్తాన్నాం నేను మా ఆయన. ఫైనలీ ఒక టేక్అవే అయితే యాక్సెప్ట్ చేసింది, కానీ వాళ్ళు 9:30 లోపల వస్తే ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 8:30, 1.5 hour రీచింగ్ టైం. మరి చూడాల ఎట్లానో ఏమో. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం మేము కాఫీ తాగి. ఇంక ఇప్పుడేమో హోటల్ పోతున్నాం. హోటల్ వచ్చి 1.5 hour చూపిస్తుంది. 9:40 రీచింగ్ టైం. సో ఇంకా దారిలో ఆకలి వేస్తుంది అనేసి ఒక ఫ్రైస్ తీసుకున్నాం టేక్అవేకి అంతే. మధ్య 2 క్రిస్ప్స్ అవన్నీ ఉన్నాయి. కర్లీ ఫ్రెష్ బాగుంది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ టైంకి రీచ్ అయిపోయి టేక్అవే కూడా తీసేసుకున్నాము. ఇంకా హోటల్కి పోయి తినాలంతే. మేము టేక్అవే తెచ్చుకున్నాము, అది ఇక్కడ హోటల్లో తిందాము అని అనుకుంటాను. తినాల. ఇది లాబీ.
బాగుంది. పొద్దున ఎనీవేస్ మాకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. పొద్దున వచ్చి బ్రేక్ఫాస్ట్ బఫే తినాల, అప్పుడు క్లియర్గా చూపిస్తా. ఇదే మా రూమ్. ఇక్కడేమో టీ కాఫీ పెట్టినారు, ఇక్కడేమో సేఫ్ పెట్టినారు, డస్ట్బిన్ పెట్టినారు. ఓకే, బాగుంది రూమ్. 1 నైట్కే కదా. టీవీ కింద రేడియేటర్ కూడా ఇచ్చినారు వ్యాస్. ఒక చిన్న టేబుల్. ఏం వ్యాస్, చిన్న రేడియేటర్ ఇచ్చినారు. అట్లా బాగుంది. బాగుందివా? పొద్దున్న లేచినాము. నిన్న వీడియోస్ ఎట్లా వచ్చినాయో ఏమో నాకైతే ఏమీ తెలీదు. బాగానే వచ్చినాయని అనుకుంటా ఉన్నా. ఏమో మేమంతా 8 మెంబర్స్ ఉండేసరికి నాకు వీడియోస్ ఎట్లా వచ్చినాయో ఎట్లా తీసినామో ఏం తెలియలా. అయితే నైట్ కిందనే తిన్నాం మేము. తినేసి ఏంది 1 అయింది రూమ్కి వచ్చేసరికి. మేమంతా మాట్లాడుకుంటా మంచిగా ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున 7:30 7:40కి అట్లా లేచినాం. లేచిన తర్వాత నేను రెడీ అయినా ఫస్ట్. ఇప్పుడు మా ఆయన పోయినాడు రెడీ అయ్యి. అట్లా బాగుంది, వ్యూ కూడా బాగుంది, ఇట్లా చెట్లు కనిపిస్తా. అయితే మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసినారు రెడీ అయిపోయినామని. నేనైతే వాళ్ళకి 8కి లేచేయండి, 8కి పోయి తినేళ్ళం మనము అని చెప్పిన. ఇప్పుడు చూస్తే 8:20 అవుతుంది. మాకు ఫోన్ చేస్తాను రాడుంటారు మీరు అని. అట్లా నేనైతే రెడీ. వ్యాస్ పోయినాడు ఫ్రెష్ అప్ అయ్యి. తినేసి వచ్చి మళ్ళీ స్నానం చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టిల్ 10 AM అంట, అందుకని. సో ఇప్పుడు తినాలి కిందకి పోయి, అది మ్యాటర్. కిందకు వచ్చినాం మా ఫ్రెండ్స్ దగ్గరికి, వాళ్ళతో పాటు పోదామని బ్రేక్ఫాస్ట్కి. అట్లా పుష్ చేస్తే రాదు, వాళ్ళు వేసుకుంటారు. చాలు. అదే మనం ఒక పబ్లో చూసినాం కదా, అట్లుంది ఇది కూడా. నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ ఏది నచ్చింది నీకు? అట్లా స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే అక్కడే. 1, 2, 3, 4, 5. 6 పెడతావా డైరెక్ట్గా, లేకపోతే 1 కాడే పెడతావా? ఎస్ 4. 1 2 3 4. 5. 1 2 3 4 5. మా ఫ్రెండ్స్ వచ్చేస్తానే ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసేసినాము. నేనేం వేసుకోలే, ఎగ్స్ మష్రూమ్స్ వేసుకున్నా అంతే. ఆడేం నాకేం పెద్ద సెలెక్షన్ ఏం నచ్చలేదు. నేనైతే సర్వ్ చేసుకొని వచ్చి కూర్చునేసిన, మా వాళ్ళంతా పెట్టుకుంటాండ్రు అక్కడ. ఇదేమో సీరియల్స్, మిల్క్, జామ్, బటర్ అట్లున్నాయి, టోస్ట్ అవన్నీ. నేను టోస్ట్ చేసుకున్నా, నాకు టోస్ట్ చాలా నచ్చుతుంది. సో మనమే సెల్ఫ్గా టోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ మిషన్లో పెట్టి. ఫ్రూట్స్, యోగర్ట్, సీరియల్స్ అట్లా తినేసి ఇక్కడ ఏదో వ్యూ ఉంది చూద్దాము, వ్యూ దగ్గర ఏముందో అని చూసేకొస్తే ఇక్కడ ఇట్లా బాల్కనీ లాగా, తర్వాత గార్డెన్, ఆ టేబుల్ అవన్నీ కనిపించినాయి. చాలా పెద్దదే హోటల్, నేను అనుకున్నంత చిన్నదేం కాదు. ఎందుకంటే వెడ్డింగ్ హాల్, రిసెప్షన్ హాల్స్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట లోపల. సరే ఇంకా ఒకసారి బయట బాల్కనీ కూడా చూద్దాము అని. దిస్ ప్లేస్ సో బ్యూటిఫుల్. మా ఫ్రెండ్స్ లోపల మమ్మల్ని ఫోటో తీస్తున్నారు. ఓ ఇక్కడ చూడు వ్యాస్, చాలా పెద్దది వ్యాస్ ఇది. ఇక్కడికి పోవచ్చా వ్యాస్? ఒకసారి రాయడా. ఓ ఇది వెడ్డింగ్ హాల్ ఇదేనా? మన కార్ యాడ్ ఉందో
ఇదంతా హోటలే, చాలా బాగుంది బా. వచ్చేసినాం బయటికి, కార్ అక్కడ ఉంది, కార్లో లగేజ్ కూడా పెట్టేసినాము. ఇంకా ఇంకో కపుల్ చెక్అవుట్ చేయలేదు, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. సో అంత లోపల సరే ఈ హోటల్ చాలా బాగుంది కదా, మొత్తం గ్రీన్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అట్లా అని నేను రాసి వచ్చినాం. డౌన్కి పోతానమ్మా. ఓ ద ఫంక్షన్ స్వీట్ అలెగ్జాండర్. అడుంది ఇక్కడ. బేసిక్లీ వెడ్డింగ్స్, పార్టీస్ అన్నీ జరుగుతాయంట, అందరు బుక్ చేసుకుంటారంట, అందుకే ఇంత పెద్దది ఇది. యాక్చువల్లీ పూల్ కూడా ఉంది, మేమే యూజ్ చేసుకోలేదంటే మేము వచ్చిందే లేట్, అందుకే. లొకేషన్ అది స్టార్ట్ అవుతాం మేము ఇంకా. బాయ్ బాయ్ హోటల్. బాగుంది హోటల్. ఇంకా ఇట్లనే కెండాల్ ఏదన్నా ఒక మంచి, ఆల్రెడీ వచ్చినాంలే 2-3 సార్లు వచ్చినాం ఈ ప్లేస్కి, ఈ హోటల్కి కాదు కెండల్కి. సో ఏదన్నా మధ్యలో ఏమన్నా మంచి ఏమన్నా దొరికితే ఆపి ఒక రౌండ్ వేసి ఇంకా మాంచెస్టర్కి వెళ్ళిపోవాలా అనుకుంటాను. ఎందుకంటే మాంచెస్టర్ పోవాలా, మళ్ళీ విల్షైర్ పోవాలా, మళ్ళీ స్విండన్ పోవాలా. చాలా లాంగ్ డే మాకు ఈరోజు, అందుకని. ఇదంతా కెండాలే. ఏ చింటూ వాళ్ళు ఈడ నా పప్పు తీసుకున్నారు యాడో అని చెప్పినారు. ఇట్లా ప్లేస్ లో మనం కెండల్ తీసుకునింది బా. మనం కెండల్లో ఆపింటిం బా. వెయిట్ రోస్ లాగా ఉంటుంది అది, వెయిట్ రోస్ కాదు. కెండాల్లో తిరిగింది, చూసింది ఏవి వీడియో తీయలేదు. ట్రిప్ చాలా బాగుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చినాము కాబట్టి వీడియోలన్నీ ఎగరగొట్టేసిన. నేను ఇది ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చినాక రియలైజ్ అయినా ఇంకా అది మ్యాటర్. నా ఫోన్లో కూడా లేవు, ఊరికే అప్లోడ్ చేద్దాం అట్లా అంటే. మాంచెస్టర్ కూడా వచ్చేసినాం మేము. వస్తానే ఈ ఇండియన్ హౌస్ అని చాలా బాగుంటుంది రెస్టారెంట్, మన తెలుగు వాళ్ళకి చాలా నచ్చుతుంది ఫుడ్. నేనైతే టీ ఎంజాయ్ చేసిన, అన్లిమిటెడ్ అంటానే భలే ఎంజాయ్ చేసిన. నాకు టీ చాలా ఇష్టం, మన ఇండియన్ చాయ్ బాగుంటుంది అక్కడ. లస్సీ కూడా అన్లిమిటెడే. యాక్చువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్ బఫే. అదే ఇండియన్, అదే ఈ రెస్టారెంట్ పేరు వచ్చి ఇండియన్ హౌస్ అది మాంచెస్టర్లో. చాలా బాగుంటుంది. ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ ఇంకో రౌండ్ టీ వేసిన నేను. ఇదే నా ప్లేట్. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా, నాకు ఇదే ఫుల్ అయిపోయింది. రకరకాలు ఉన్నాయి ఐటమ్స్. లాంగ్ స్టోరీ షార్ట్, నేనైతే మర్చిపోయిన వీడియో తీసేది. రూమ్ చెక్అవుట్ చేసినాము, మళ్ళీ తిరిగినాము, మళ్ళీ మాంచెస్టర్కి వచ్చినాము. మాంచెస్టర్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ బఫే తిన్నాము. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ బఫే క్లోజ్ అయిపోతుంది, కానీ ఈ రోజు మాత్రం 2 వరకు పెట్టినారు. ఇంకా తినేసి మేము ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మేము మా అక్కోళ్ళ ఇంటికి పోతాము. సౌండ్, నేను మా అక్కోళ్ళ ఇంటికి పోతాను, అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా స్టార్ట్ కూడా అయిపోతాను ఇక్కడి నుంచి. అది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.